పైన ఏదైతే తిరుమలకు సంబంధించి సప్లై చేసేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది. కల్తీ జరిగినటువంటి నెయ్యిను లడ్డూ ప్రసాదానికి ఉపయోగించారు అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన తర్వాత అది పెద్ద సంచలనంగా మారింది. దేశంలోనే ఇది ఒక కుదుపుగా మనం చెప్పచ్చు. ఎందుకంటే పరమ పవిత్రంగా భావించే ఆ ఏడుకొండల స్వామి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రసాదంగా లడ్డును యావత్ భక్తలోకం కూడా భావిస్తారు. ఆ లడ్డు ప్రసాదాన్ని చూసి దైవంగా భావించి కళ్ళు కద్దుకొని దాన్ని స్వీకరించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి అలవాటు, ఆచారం. సో అలాంటి లడ్డు సంబంధించినటువంటి విషయంలో కల్తీ నెయ్యి ఉపయోగించారు అనేటువంటి అంశం పెద్ద దుమారం రేపింది. భక్తులే దేశంలో ఉన్నటువంటి వారే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి భక్తుల్లో కూడా ఇది ఆందోళన కలిగించింది. ఇది రాజకీయ అంశంగా అప్పట్లో ఈ ప్రకటన వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అప్పట్లో వారి పాలనలో ఇది జరిగింది అని చెప్పిన తర్వాత దానిపైన విమర్శలు చేయడం, దీన్ని విచారణ విషయంలో కూడా కావాలని రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి ప్రతి విమర్శలు చేశారు. సో దీన్ని సిబిఐ కూడా విచారించాలి, ఇట్లాంటి వాటివన్నిటినీ లేదా కేంద్రమే జోక్యం చేసుకోవాలి అనేటువంటి విధంగా వారు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన దానిపైన మొదట సిట్ కూడా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించిన విషయం పైన వాస్తవాలు బయటకు చెప్పాలి అనేటువంటి విషయంతో సిబిఐతో కూడినటువంటి సిట్ని విచారణకు ఆదేశించింది. సో దీనిపైన ఇప్పటికే తిరుమలలో పోటు లడ్డు తయారు చేసేటువంటి కేంద్రాన్ని, అలానే నెయ్యి సప్లై చేసేటువంటి నెయ్యి ఎక్కడైతే దాన్ని ఎక్కడి నుంచి బయట నుంచి వస్తున్నటువంటి నెయ్యి ఎక్కడ నిల్వ ఉంచుతారు, దాన్ని నిల్వ ఉంచిన తర్వాత ఏ రకంగా దాన్ని ఉపయోగిస్తారు, ఇలా అన్ని ప్రాంతాలని నిశితంగా పరిశీలించడం, ఉన్న నెయ్యిని అనేక రకాలుగా పరీక్షలకు పంపించడం, ఇలా అనేక వ్యవహారం జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విచారణ ఎప్పట్లో నెయ్యి సప్లై చేసినటువంటి సంస్థలు, ఆ సంస్థలకు ఏ రకంగా టెండర్ అప్పగించారు, ఈ టెండర్ ఇవ్వడంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారు, సో దీంట్లో సబ్ కమిటీ యొక్క పాత్ర ఏంటి, లేదా టీటీడీ పాలక మండలి సంబంధించినటువంటి పాత్ర ఎంతవరకు ఉంది, అధికారులు దీంట్లో వారి పాత్ర ఏంటి, ఇలా 1 by 1 ఒక్కొక్కటిగా విచారిస్తూ వస్తున్న పరిస్థితి. అనేక అంశాలపైన దీనికి సంబంధించింది ఇప్పటికే భక్తుల వైపు నుంచి ఉన్నటువంటి అనుమానాలను చాలామంది అనేక రకాలుగా వ్యక్తీకరించారు. అలానే టీటీడీ పాలక మండలిలో ఉన్నటువంటి వారు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత మంత్రులు కావచ్చు, చాలామంది దీనికి సంబంధించిన అంశం పైన అనేక విషయాలని సమాచారాన్ని ఇస్తూ వచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగానే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అక్కడ తిరుమల కొండపైన అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని కూడా విచారణకు పిలిచారు. ఇవాళ ధర్మారెడ్డి విచారణకు హాజరవడం జరిగింది. ఆయన్ను విచారించారు. బహుశా ఈరోజు ఇంకా ఏదైనా సమాచారం రాబట్టాలి అంటే రేపు కూడా ఆయన్ను విచారించేటువంటి అవకాశం ఉంటుంది. సో ధర్మారెడ్డి మాత్రమే కాదు, ఇటీవల మనం చూసాం అప్పట్లో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏగా, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ వ్యవహారాలు చూసిన అప్పన్నకు సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా తెరపైకి వచ్చింది. సో ఆయనతో పాటు ఇప్పుడు ఈ విషయం పైన టీటీడీ ఈఓగా పనిచేసినటువంటి సుబ్బారెడ్డిని కూడా విచారించాలి అనేటువంటి విషయంలో సిట్టు ఇప్పటికే సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సో ఇలా ఒక్కొక్కటిగా విచారణ సంబంధించినటువంటి అంశాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాత్ర బయటకు తీయాలి. మొత్తం ఈ ఎపిసోడ్లో ఎలా జరిగిందనేది నిగ్గు తేల్చాలి అంటే అప్పటికి మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చింది. సో ఇవాళ ధర్మారెడ్డికి సంబంధించి కూడా కల్తీ నెయ్యి సంబంధించిన విషయం ఆయన దృష్టికి ఏమన్నా వచ్చిందా, కల్తీ నెయ్యి జరిగితే ఎందుకు నెయ్యి సంబంధించిన దాన్ని కొన్నిటిని ట్యాంకర్లను వాడకుండా రిజెక్ట్ చేశారు, రిజెక్ట్ చేసినటువంటి వాటిని మళ్ళీ ఆయా సంస్థలకే సప్లై ఏమన్నా చేశారా, సప్లై చేస్తే ఎలా చేయగలిగారు, ఇలాంటి అంశాలను కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. బహుశా అవి కూడా ప్రశ్నించి ఉండొచ్చు. ఇంకా కూడా ఏమైనా విషయాలు ఉంటే వారి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నెయ్యి సప్లై సంబంధించినటువంటి విషయంలోనే ఈ వ్యవహారం అంతా బయటకు వస్తేనే అప్పుడు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, ఎవరెవరికి దీంట్లో పాత్ర ఉంది అనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అంశం ఉంది. సో కొద్దిసేపు దీనికి సంబంధించిన విచారణ ఒకవైపు వేగవంతంగా జరుగుతున్నప్పుడే ఇప్పుడు
మంత్రిగా అప్పుడు బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి పార్థసారథి కూడా ఇది బోర్డులో పాలక మండలి అందరికీ కూడా తెలిసే అవకాశం లేదు, కేవలం అప్పట్లో ఎవరైతే టెండర్ కోట్ చేశారో టెండర్లో ఎవరైతే ముందు ఉన్నటువంటి 1-2 ప్రయారిటీ తీసుకొని సో వారికి సంబంధించిన విషయాన్ని మాత్రమే ప్రస్తావించేవారు, అందులో డీటెయిల్స్ అంశం కూడా ఉండేటివి కాదు. కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు చైర్మన్కు వీళ్ళకి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది అనేటువంటిది వారు చేసినటువంటి ప్రకటన. ఈ నేపథ్యంలో సిట్ ప్రస్తుతం ఈ కల్తీ నెయ్యి ఎపిసోడ్ పైన ఏమని విచారిస్తోంది, ఎవరెవరిని విచారిస్తోంది, ఈ విచారణ ఇంకా ఎక్కడి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉండబోతోంది. ఇప్పటికే ఏడాది దాటిపోయింది, ఈ అంశం తెరపైకి వచ్చి ఇప్పటికీ దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారు, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానిపైన భక్తుల్లో కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక విశ్వాసంతో కూడుకున్నటువంటి అంశం. లడ్డూ ప్రసాదం కేవలం అది అత్యంత రుచిగా ఉంటుంది, లేకపోతే ఆ లడ్డు మరెక్కడా కూడా లభించదు అనేటువంటిదే కాదు. తిరుమల లడ్డు అనేది ఆ భక్తులకి ఆ దేవదేవునికి ఉన్నటువంటి ఆ సంబంధం, విశ్వాసం అనేది చాలా ముఖ్యం, చాలా పవిత్రమైంది. సో కాబట్టి ఆ పవిత్రతను ఎవరు దెబ్బతీసినా కూడా అది తప్పే. సో ప్రస్తుతం ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనతో అందించేందుకు